వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వంటిపై 5 కేజీల బంగారంతో భక్తుడు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తిరుపతి జిల్లాలోని తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డికి సాధారణ స్వాగతం పలికిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. దేవాలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ముఖమండపంలో వేద ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసిన అర్చకులు. ప్రతి ఏటా కొత్త సంవత్సరం ఆరంభంలో తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని పెద్దిరెడ్డి, చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కలిసి దర్శించడం ఆనవాయితీ. మధ్యలో గ్యాప్ ఇచ్చేసారు, సైడ్ వచ్చుకోవాలి. मोदी
దేశ్వరస్వామి ధారయామి ఉదమానస్య సర్వాం పుష్పం వేద చంద్రమవా పుష్పం హేమం వేద ఆయుధమాన్ భవహం నామ కర్మానం బాబాత్మ భావశంభవ ఆయుమంత్ర యాత్ర వసనాంగుచల అన్ని దాసరం నాస్తే తుమేస్మాత్ ఉస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో దేశ్వరస్వామి నమో నమః ఆత్మగురు సంస్కారం నమో హిరణ్య హర మహాదేవ హర ప్రతిష్టతే హర్యాప్య అనంతరాయాప్నోదే హర్యాప్యనంతరాయ బ్రహ్మమార్గోచే దేవత్వం జయతే దేశ్వరస్వామి దేవతాభ్యో నమః ఓం మాధుర్గమనో రామకథాం నమో నిజామి భావాం దేవతాతే ఉత్తమాయో బ్రాహ్మణో భేద అమృతనామధాంబరే తస్మయేహ బ్రహ్మద ఆయుష్కేతం ప్రదానో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయానికి తెదేపా శ్రేణులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఒకవైపు తెలుగుదేశం శ్రేణులు, మరోవైపు వైసీపీ నాయకులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులందరూ ప్రజల ద్వారా ఎన్నుకోబడలేదని, వీరికి ఎటువంటి అర్హత లేదంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటూ హెచ్చరిస్తున్న తెదేపా శ్రేణులు మొలకల చెరువు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు. చెప్పండి, మీరు చూపించండి మా కంటికి చూపించండి సార్. ఉన్నాయి సార్ మీకు అక్కడ కోర్ట్ ఆర్డర్ లో రిసిప్ట్ డేట్ టు 7 days అని ఉంది సార్. మీకు రిసిప్ట్ డేట్ అయినట్టు నాకు కన్ఫర్మ్ ఇవ్వండి. డేట్ సార్ అవును సార్. ఏ డేట్కి వచ్చింది ఎవరండి సార్? ఏ డేట్కి వచ్చింది సార్ మీకు? సార్ ఏ డేట్కి వచ్చింది అడగండి సార్. ఏ డేట్కి వచ్చింది అడగండి. సార్ రాంగ్ సార్ అది వెళ్తాం కోర్టుకి వెళ్ళాల్సింది కాదు సార్. సార్ మా బాధ అర్థం చేసుకోండి సార్. కోర్టు ఆర్డర్లో రిసిప్ట్ డేట్ ఉంది సార్. కాదు సార్ రిసిప్ట్ డేట్ ఉంది. వెబ్సైట్ కాపీ సార్, ఒరిజినల్ కాపీ సార్. ఆథరైజర్ చూపించండి. సార్ పబ్లిక్ గవర్నమెంట్ గురించి నువ్వు కాబట్టి మాట్లాడుకుండాలి. హక్కు నీకుంది, కాదలేదు. కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ తీసుకున్నా మీరు
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం మరియు పటేల్ యూత్ ఫోర్స్ సంయుక్తంగా ఈ నెల 10వ తేదీ నాడు ప్రారంభమై 12వ తేదీ నాడు ముగిసే విధంగా తలపెట్టిన క్రికెట్ మ్యాచ్కు చెందిన గోడపత్రిని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం స్థానిక ప్రెస్ క్లబ్ ఆవరణలో విడుదల చేసిన మున్నూరు కాప్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు వంగల రమేష్ పటేల్, పాపులర్ ఛానల్ అధినేత పాము సత్యం, దావ సురేష్, మూసిపట్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత. తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు తెలంగాణ పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోయిన ఇయర్ కూడా క్రికెట్ టోర్నమెంట్ పటేల్ లీగ్ సీజన్ 1 నిర్వహించడం జరిగింది కరీంనగర్ SRL గ్రౌండ్లో. పోయినసారి దాదాపు 34 టీంలు పాల్గొని దానిలో మొదటి ప్రైజు జగిత్యాల జిల్లాకు వచ్చింది, రెండో ప్రైజు రన్నర్ కప్ కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఈసారి కూడా ఈ జనవరి 10, 11, 12 తేదీల్లో SRL గ్రౌండ్లో సీజన్ 2 నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి వివిధ కాన్స్టిట్యున్సీ జిల్లాల నుంచి దాదాపు 50-55 పైన టీంకి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నది. అదే క్రమంలో ఈరోజు కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు పోయినసారి ఏదైతే ఇక్కడ విన్నర్ నిలబడేటువంటి జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ పటేల్ యూత్ ఫోర్స్ సీజన్ 2 పోస్టర్ని గౌరవ పెద్దలు మరియు కుల బాంధవుల చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది. ఈ జగిత్యాల జిల్లా నుంచి పోయినసారి ఒక టీం వచ్చింది, ఇప్పుడు ఇంకా 2-3 టీములు తయారు చేసుకుని అలాగే జర్నలిస్టు టీము మరి ఏదైనా ఉద్యోగ సంఘాలైనా ఇంకా మిగతా వ్యాపార సంఘాల నుంచి అయినా కూడా వస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపోయడానికి అక్కడ మాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆటల ద్వారానే కులంలో ఐక్యత తీసుకురావడానికి, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న స్పోర్ట్స్కు దానికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని 5వ తారీఖు వరకు ఎవరైనా ఆసక్తి కల వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోగలరని ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్లకు వాళ్ళ వివరాలు కానీ ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది వాటిలో వెళ్ళి పెడితే వాళ్ళు ఏ సెక్షన్ బి సెక్షన్గా టీములు విభజించి ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే దానికి గవర్నమెంట్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి తాసేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా 10 కానీ 12వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఖచ్చితంగా వస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కాబట్టి మున్నూరు కాపు సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు వారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్న అనంతరం వారిని ఆలయ అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి వారికి ప్రత్యేక లడ్డు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ వి అంజయ్య, పర్యవేక్షకులు గుండి హరినాథ్, ఆలయ పరిశీలకులు చెక్కిళ్ళ అశోక్ పాల్గొన్నారు. పవిత్రనే పరమేశ్వరేశ్వరంగం నమో నారాయణాయ పల్లాండం పరమాత్మనే పల్లాండే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే పుణ్యమానే పుత్రై పౌత్రై శ్రీవర్ధనాం దీర్ఘామాయో. విష్ణు చిత్త తనూజాయే
వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు. నిర్మల్ బైంసాలోని నాగదేవత ఆలయంలో చుంచుందు చెందిన విశాల్ సంగ రతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. వాటిని రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. అక్కడ తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బైంసా మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కట్టుకొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 hours అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైంసా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ డిటెక్టింగ్ ఇట్ వెరీ సూన్. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు. ఉదయం వాకింగ్ వచ్చి చూసి షాక్ అయిన కాలనీ వాసులు. అన్నీ మంచిగా మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసింది. ఉందాం నచ్చినట్టుంది. లక్షల బిజినెస్ చేసి అది ఎవరన్నా ప్రిపరేట్ రాసిందని అన్నారు. ఏదన్నా ఒక ఇద్దరు మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఏ రేసేది. తిరుమలలో 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ సందడి చేశారు. మగ వ్యక్తి ఈ స్థాయిలో ఆభరణాలు ధరించడంతో భక్తులు ఆయన్ను ఆసక్తిగా చూశారు. కొందరు ఆయనతో ఫోటోలు దిగారు. శ్రీవారికి పరమ భక్తుడైన ఆయన నిత్యం స్వామి దర్శనానికి వస్తుంటారు. బంగారంపై ఇష్టంతోనే భారీ ఆభరణాలు ధరిస్తున్నట్లు విజయ్ చెప్పారు. అచ్చా నేను డేట్ ఏం పెట్టుకోలేదు. నేను మంత్ అయితే కంపల్సరీ వచ్చి
సార్ వచ్చేసి ఎందుకు రావాలి అదే ప్రసాద్ చెప్తున్నా ముందు ఉంటుంది బామ్మ. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి బైంసాకు వెళ్లే రోడ్డుపైన దలివారపూర్ మండలం కాల్వ టెంపుల్కు వెళ్లే దారిలో చిరుతపులి సంచారంతో ఆ దారి గుండా వెళ్లే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆ దారి గుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులకు భద్రత చేకూర్చాలని కోరుతున్న వాహనదారులు. దాడుతుంది. క్లియర్ వస్తుంది ముందరనే. ఇగో ఎంత పెద్ద ఉందన్న. పోని దగ్గర ఆగింది చాలు. మహిబాద్ పట్టణం 17వ వార్డు పరిధిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తోట శ్రీనివాస్, శాఖ కార్యదర్శి తోట యాకయ్య డిమాండ్. ఈరోజు 17వ వార్డు పరిధిలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో కనీస వసతులైన నీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, శ్మశాన వాటికలో ఉన్న ఒక బోరు అర్ధగంట సేపు కొట్టినా కనీసం బకెట్ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట దహన సంస్కారాలు చేసేవాళ్ళు సెల్ ఫోన్ లైట్ల వెలుగులో దహన సంస్కారాలు చేస్తున్నారని అన్నారు. చెట్లు ముళ్ళ పదలు తిరిగి అందులో పాములు తిరుగుతున్నాయని అన్నారు. మరొక బోరు వేసి మోటార్ బిగించి స్నానాల గదులు ఏర్పాటు చేయాలని, స్తంభాలు వేసి వాటికి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, నెలకు ఒకసారైనా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఎం పార్టీ 17-18 వార్డుల కమిటీ ఆధ్వర్యంలో ఈ సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని, లేని ఎడల ప్రజల్ని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిగురుపాటి రమేష్, ఉపేందర్, భువనగిరి దేవేందర్, బండారి వెంకటేష్, ఆంగోద్ గోపాల్, ఎస్కే ముస్తఫా, అన్వేష్, రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఆ శ్మశాన వాటిక మొత్తం చెట్లతో నిండిపోయి శ్మశాన వాటిక ఉన్నది. దాన్ని కూడా ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ గారికి మేము వినిపించింది ఏంటంటే కనీసానికి 2 నెలలకు ఒకసారైనా సిబ్బందిని పంపించి దాన్ని క్లీన్ చేయాలని చెప్పి మేము దాన్ని వినతిపత్రం ఇచ్చినాం.
దీనికి ఈ అన్ని సమస్యలపైన అది ఆ శ్మశాన వాటికకు వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఒక కొత్త బోర్ వేసి ఆ బోరుకు మోటార్ బిగించి వాటర్ సప్లై చేసి స్నానాల గదులు నిర్మించాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయం చాలా విధమైన విషయము, దీని మీద మీరు చేయవలసిందే, ఇది మీరు చేయాలి, ఇది ఖచ్చితంగా నేను చేస్తా, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, దీని మీద నేను చేస్తా అని చెప్పి కమిషనర్ గారు చెప్పిండు. వారికి ముందుగా ధన్యవాదాలు ఇస్తున్నాం. ఇప్పటికైనా చెప్తున్నాం, స్థానిక ప్రజాప్రతినిధులు 17వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పరిధిలో ఉన్న శ్మశాన వాటికని పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేసినట్టు నాకు అర్థం కావట్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు 17వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కానీ 18వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కానీ ఆ పాత బజారు మొత్తం శ్మశాన వాటికి అక్కడికి వస్తారు జనాలు. కనీసానికి దాన సంస్కారాలకు పోతాను కూడా వసతులు లేకపోతే ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు మాకు అర్థం కావట్లేదు. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు దాని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఈ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల 17, 18 మరియు పాత బజారు సంబంధించిన ఏరియా సంబంధించిన ప్రజల్ని సమీకరించి మేము పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీసు ముందు ముట్టడిస్తాను కూడా మేము వెనకాడమని చెప్తాను. ఈ సమస్యల్ని ఎమ్మటే పరిష్కరించాలని చెప్పి మనం ప్రజాప్రతినిధులే కానీ మున్సిపల్ కమిషనర్ని కానీ స్థానిక చైర్మన్నే కానీ వీళ్ళందరికీ మేము వినిపిస్తున్నాము. ఎమ్మటే వీటిని ఈ డిమాండ్ని నెరవేర్చాలి. శ్మశాన వాటికల మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ ఆఫీసరు కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.